ఒకప్పుడు గాడిద పాలు, గాడిద మాంసం అంటే అంత ముఖాలు చిట్లించేవారు. ఎవరైనా గాడిద మాంసం తిన్నామని చెప్తే వారిని అసహ్యంగా చూసేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు గాడిద మాంసానికి డిమాండ్ పెరిగిందంట. అదేంటి గాడిద మాంసానికి డిమాండ్ పెరగడం ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యంగా గాడిద మాంసం తింటే మంచి యవ్వనం సొంతమవుతుందని నమ్మేవారు ఎక్కువైపోయారు. దీంతో గాడిద మాంసానికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. గాడిద మాంసం దొరికితే చోటు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి వెళ్ళిపోతున్నారు. తమకు అందుబాటులోకి లేకపోతే తమ బంధువులు, స్నేహితులకు చెప్పి గాడిద మాంసాన్ని వండించుకొని తెప్పించుకుంటున్నారు. ఒక్క యవ్వనాన్ని మెరుగుపరిచే గుణాలే కాకుండా శరీరంలో పలు దీర్ఘకాలిక నొప్పులను, ఉబ్బసం, ఆస్తమా వ్యాధులను కూడా గాడిద మాంసం తింటే పోగొట్టుకోవచ్చని చెప్తున్నారు. దీంతో గాడిద మాంసానికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున గాడిదలను చంపేసి తినేస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 5 కోట్ల గాడిదలుంటాయని అంచనా. వీటిలో 2 వంతు ఆఫ్రికా దేశాల్లోని ఉన్నాయని చెప్తున్నారు. గాడిదల పెంపకంపైనే అక్కడి ప్రజలు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో గాడిదల దొంగతనం కేసులు భారీగా పెరిగిపోతున్నాయంట. ఇలా దొంగతనం చేసిన గాడిదలను చైనాకు పెద్ద ఎత్తున అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని చెప్తున్నారు. గాడిదల చర్మంలోని జెలటిన్ అనే పదార్థంతో చేసే ఔషధానికి చైనాలో చాలా డిమాండ్ ఉందంట. ఈ ఔషధానికి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చైనాతో పాటు పలు దేశాల్లో 59 లక్షల గాడిదలను వధించారని లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు గాడిద పాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ సుందరిగా పేరుగాంచిన ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా రోజు గాడిద పాలతోనే స్నానం చేసేదని చెప్పుకుంటారు. గాడిద పాల స్నానం వల్లే ఆమె ప్రపంచ సుందరి అయిందని అనేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారు. గాడిద పాలలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పదార్థాలు కూడా ఉన్నాయంటున్నారు. గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. గాడిద పాలు తాగితే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని అంటున్నారు. అందువల్లే ఇటీవల కాలంలో గాడిద పాలకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడిందని పేర్కొంటున్నారు. గాడిద పాలలో ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్ ఇ ఉంటుందని అంటున్నారు. చర్మం ముడతలు కూడా దీనివల్ల తగ్గిపోతాయని చెప్తున్నారు. నేను చెప్పింది విన్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని